భక్తి నిలయం ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞే నమః. భక్తి నిలయం ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున మంగళవారం నాడు ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఎటువంటి సమస్యలు మంగళవారం నాడు పూజల వల్ల తొలగుతాయి, మంగళవారం నాడు ఏ పూజ చేస్తే ఏ ఫలితం ఉంటుంది, ఏ గ్రహాన్ని ఆరాధిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందనే విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకుందాం. మనకు ప్రతిరోజు కూడా అంటే అందరి దేవుళ్ళని అన్ని రోజులు పూజించవచ్చు, మనం పెట్టుకున్నాం. ఎందుకంటే ఒకే రోజు అందరి దేవుళ్ళ స్తోత్రాలు చదివితే 6ంటికి మొదలెడితే 1 గంట అవుతుంది. అలా కాదు, మనం ఏంటంటే రోజుకి కొన్ని నియమాలు పెట్టుకున్నాం కాబట్టి మనం ఈ మాత్రమేనా భక్తి అనేది మనలో ఉంది. అలా కాకుండా అన్ని రోజులు అందరి దేవుళ్ళని ఆరాధించాలంటే ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి మనం ఒక రోజు మనం కేటాయించుకున్నాం. అదేవిధంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలా, ఏ దేవుని పూజించాలా అంటే అందరికీ తెలిసిన విషయాలే. కానీ మనం ఏంటంటే ఆ పూజించే విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనకు మంచి మంచి ఫలితాలు వస్తాయి. అందరికీ తెలుసు మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి, ఇలాగ నాగబంధనాల దగ్గరికి వెళ్ళాలి, కుజగ్రహాన్ని ఆరాధించాలి, కుజుడికి ఇష్టమైనవి అన్నీ తెలుసు. కానీ ఆ తెలిసిన మార్గమే మరింత సులువైన మార్గం తెలుసుకుంటే మన ప్రయాణం ఇంకా సులువవుతుంది. అదే మనం ఇప్పుడు చెప్పుకునేది. మంగళవారం నాడు కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పాలుతో అభిషేకం చేస్తారు, అందరూ చేస్తారు. అలా కాకుండా బెల్లం పాలు కలిపి దాంట్లో ఎక్కువ కారం ఎక్కువ అవ్వకూడదు, ఘాటు లేకుండా కొంచెం మిరియాలు మాత్రం వేసి బెల్లం పాలల్లో మిరియాలు వేసి వాటిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసినట్లయితే గర్భ సంబంధమైనటువంటి దోషాలు, అదేవిధంగా శీఘ్రంగా సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. మంగళవారం నాడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే రుణబాధలు, శత్రుబాధలు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సంతానపరమైన దోషాలు తొలగిపోతాయి. ఇవన్నీ కూడా మన ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ, కులదైవాన్ని ఆరాధిస్తూ మనం వైద్యం చేయించుకుంటూ మానవ ప్రయత్నానికి కొంత తోడుగా మాత్రమే. మొత్తం దీని మీదే ఆధారపడిపోయి నేను ఈ ఒక్క జపం చేసేస్తాను, నేను ఏ వైద్యం చేయించుకొని ఇంకేమీ చేయనని కాదు. మీ యొక్క పనులన్నీ మీరు చేసుకోండి. ఆ పని విజయవంతం అవ్వడానికి నేను చెప్పేటటువంటి పరిహారాలు పాటించండి. కాబట్టి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ఎర్రని పువ్వులతో మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి ఎర్రని వస్త్రాన్ని ఆయనకి సమర్పించి ఎర్రని కందిపప్పు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్న పూజారి గారికి కానీ లేదా మీ ఇంటి దగ్గర ఎవరైనా బ్రాహ్మణుడు ఉంటే ఆ బ్రాహ్మణుడిని మీ ఇంటికి పిలిపించుకుని మీకు సంతాన సమస్య ఉందా, లేకపోతే రుణబాధలా, శత్రుబాధలా, అది సంకల్పం చెప్పుకుని కేజీంపావు కందిపప్పు ఎర్రని కండువాలో వేసి ఆయనకి దానం చేయండి. మీకు ఇంకా కలిగితే ఎర్రని వస్త్రాలు ఆయన కట్టుకోవడానికి యోగ్యమైనవి మంచివి ఎరుపు రంగు పంచే కండువా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు చెప్పి ఆ బ్రాహ్మణుడికి పెట్టండి. ఆయన అది కట్టుకున్నాడు అంటే మీకు చాలా మంచిది. కాబట్టి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం రుణబాధలు, శత్రుబాధలు, కోర్టు బాధలు, సంతానం లేకపోవడం. అదేవిధంగా మంగళవారం నాడు గ్రహాల్లో అంగారకుడు అన్న ఆయనే, కుజుడు అన్న ఆయనే. ఆ కుజుడిని ఆరాధించినట్లయితే మీకు ఇల్లు అమ్మకం జరగడం కానీ, లేకపోతే స్థలాలు కొనడం అమ్మడంలో కానీ, లేకపోతే ఇంటికి సంబంధించిన సమస్యలు కానీ, స్థలానికి సంబంధించిన సమస్యలు కానీ ఇవన్నీ కూడా మంగళవారం నాడు కుజుడిని పూజించడం వల్ల తొలగిపోతాయి. మీ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కాబట్టి మంగళవారం నాడు భూ సంబంధమైనటువంటి వివాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, లేదా ఇల్లు అమ్మడం కొనడంలో ఏదైనా జాప్యం అంటే ఆలస్యం జరుగుతున్నా కూడా
కుజుణ్ణి ఆరాధించండి. అదేవిధంగా బ్రాహ్మణుని సహాయంతో నవగ్రహాల దగ్గర ఉన్నటువంటి కుజుడికి సంపూర్ణంగా అభిషేకం చేయించుకుని ఆ రోజంతా ఉపవాసం ఉండి కుజ సంబంధమైన స్తోత్రాలు చదువుకుని ఆ కుజుడికి సంబంధించిన ఎర్రని వస్త్రాలు, ఎర్రని కందిపప్పు దానం చేయండి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి మంగళవారం నాడు సింధూరం పూజ చేయించడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మంగళవారం నాడు ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తారో, అంగారకుని అంటే కుజుడిని ఆరాధిస్తారో వాళ్ళకి కుజుడి యొక్క అనుగ్రహంతో మంచి స్థలం కొనుక్కోవడం, లేకపోతే మీరు అమ్మాలనుకున్న స్థలం అమ్ముడవ్వడం, లేకపోతే ఏదైనా మీరు అమ్మాలనుకున్న ఇల్లు అమ్మకం జరగడం, అదేవిధంగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వల్ల కోర్టు బాధలు, రుణ బాధలు, శత్రు బాధలు తొలగిపోతాయి. కాబట్టి అవన్నీ కూడా ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఒక 5 మంగళవారాలు కానీ, 7 మంగళవారాలు కానీ, 9 మంగళవారాలు కానీ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 108 సార్లు ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు ప్రతిరోజు చదువుకోవడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆయనకి దానిమ్మ పళ్ళు అంటే ఇష్టం. ఆ దానిమ్మ పళ్ళు పట్టుకెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి ఆ గులాబీ పువ్వులతో పూజ చేసి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. మీకు మంచి సంతానం కలిగేటటువంటి అవకాశం సంపూర్ణంగా లభిస్తుంది. అదేవిధంగా సంతానం కావాలనుకునే వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర కానీ, ఇంటి దగ్గర కానీ కూర్చుని ఓం విధాత్రే నమః, ఓం విధాత్రే నమః ఈ యొక్క మంత్రాన్ని పఠించండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది, మంచి సంతానం కలుగుతుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మంగళవారం నాడు ఈ విధమైన పరిహారాలు పాటించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.